ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామందికి అమౌంట్ తెచ్చి బీరువాలో పెడతారు. అది బీరువా కానీ, డ్రా కానీ, లాకర్ కానీ, లేదంటే ఒక పెట్టె కానీ, బాక్స్ కానీ, ఏమైనా కానీ పెట్టిన తర్వాత ఏదో ఒక ఖర్చు పడి, ఏదో ఒక పని పడి ఆ డబ్బులు వెంటనే తీసేస్తూ ఉంటారు. మనం పెట్టిన డబ్బులు బీరువాల నుంచి బయటికి కదలకూడదు, కూడాలి అని అనుకుంటే నేను చెప్పే చిన్నపాటి విధి విధానాన్ని మీరు పాటిస్తే మీరు బీరువాల కట్టలు పేరస్తారు తప్ప దాని నుంచి తీరు. గురువుగారు ఇప్పుడు బీరువాలు ఎవరు పెడుతున్నారు, మొత్తం ఆన్లైన్ అంటావు కావాలా? ఆన్లైన్ అయినా కూడా దాని పక్కన 0,0,0,0 పెంచుకుంటూ వెళ్తారు తప్ప ఆన్లైన్ కూడా అమౌంట్ అయితే మాత్రం కరగదు. అదేంటంటే ఏ రోజైనా పర్వాలేదు, ముఖ్యంగా శుక్రవారం లేదా సోమవారం చేస్తే ఇది మంచిది. దీనికి ఖచ్చితంగా కావాల్సింది మనకు ఒక గాజు బౌల్లో అది గాజు బౌల్ ఒక 1/2 kg ఉందనుకోండి, దానిలో మీరు ఒక 1/4 kg కల్లుప్పు అనగా దుడ్డుప్పు, దానిలో కల్లుప్పు మాత్రమే పోయాలి. పోసిన తర్వాత ఆ బౌల్లో పట్టే ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు ఆలం అనగా పట్టిక, ఆ గాజు బౌల్ ఉప్పు పైన ఆ పట్టిక పెట్టాలి. పట్టిక పెట్టి దాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆ బీరువా కింద పెట్టాలి. అంతే, ఇక దాన్ని ఏం చేయకూడదు. మీరు ఏ రోజు పెట్టినా పర్వాలేదు అది, కానీ అమావాస్య నాడు మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసి దానిలో ఆ బౌల్ నిండా వాటర్ పోసి దాన్ని తీసుకొని వెళ్ళి వీలుంటే వాటర్లో పోసేయాలి. బౌల్ మళ్ళీ తెచ్చుకోవాలి, లేదంటే బావిలో పోసేయచ్చు. అవన్నీ లేవంటే ఓ చెట్టుకు పోసేయచ్చు, లేదు మోరీలో పోసేయచ్చు, లేదు డస్ట్బిన్లోనే పోసేయచ్చు. వీలున్నంత వరకు వాటర్లో వేస్తే మంచిది. అలా వేసేసిన తర్వాత ఇది ఖచ్చితంగా అమావాస్య నాడే తీయాలి. అమావాస్య నాడు తీసేస్తే అమావాస్య నాడు మళ్ళీ ఆ పూజా విధానం చేయకూడదు. పక్క రోజు శూన్యమాసం చేయకూడదు. తర్వాత 3వ రోజు నెలపొడుపు. ఆ రోజు మళ్ళీ ఆ గాజు బౌల్లో ఉప్పేసి కొద్దిగా పట్టిక పెట్టి దాన్ని తీసుకుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి బీరువా కింద పెట్టండి. మీరు ఏ రోజు పెట్టినా ఖచ్చితంగా అమావాస్య నాడు మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసేసి ఎక్కడైనా మోరీలో పోసేసి బయట పోసేసి మళ్ళీ 3 రోజుల తర్వాత నెల పొడుపు రోజు పెడితే చాలా మంచిది. అనగా చంద్రుడు అప్పుడు ఉదయిస్తాడు, అక్కడి నుంచి చిన్నగా పెద్దగా అవుతాడు. ఎందుకంటే మన బీరువాలో పెట్టే డబ్బు కూడా అలా పెరగాలని ఉంది. చాలామంది ముఖ్యంగా పౌర్ణమి నాడు కూడా ఈ కార్యక్రమం చేయొచ్చా అంటారు. చేయొచ్చు, దానిలో ఏం తప్పు లేదు. మీరు పౌర్ణమి నాడు చేసినా, ఏ రోజు చేసినా, ఏ తిథి నాడు చేసినా, ఏ రోజు చేసినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మీరు బీరువా కింద పెట్టున్నారో అది మాత్రం ఖచ్చితంగా అమావాస్య నాడు మాత్రం తీసేయాలి. మీరు 3 రోజుల తర్వాత పెట్టకపోయినా పర్లే, ఏ రోజైనా పెట్టుకోండి, కానీ అమావాస్య నాడు మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసేసి బయటపడేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి పెట్టుకోవాలి. ఎందుకంటే అమావాస్య గడియల తర్వాత దాని మీదంత మనకు పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అమావాస్య తర్వాత దానికి ఎలాంటి పవర్ ఉండదు. కనుక అమావాస్య నాడు దాన్ని తీసేసి బయటపడేస్తే మంచిది. అమావాస్య నాడు మర్చిపోయాం గురువుగారు, పక్క రోజు తీయచ్చు, ప్రాబ్లం లేదు. దాని నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఏదీ ఉండదు, పాజిటివ్ ఉండదు. కనుక వీలున్నంత వరకు ఏ రోజు పెట్టినా పర్వాలేదు, కానీ అమావాస్య నాడు మాత్రం తీసేసి బయటపడేసి మళ్ళీ 3 రోజుల తర్వాత కొత్తగా పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బులు కట్ల పేరస్తారు తప్ప ఖర్చు అవ్వదు. కృష్ణార్పణ.